మనమందరం దేవాలయానికి వెళ్తాం. వెళ్ళగానే నేరుగా లోపలికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుంటాం. కానీ ఆలయం ముందు ఒక పెద్ద స్తంభం ఉంటుంది కదా, చాలామంది దాన్ని పట్టించుకోరు. అదే ధ్వజస్తంభం. అసలు ఈ ధ్వజస్తంభం ఎందుకుంటుంది, దానికి నమస్కారం చేయాలా లేదా అనే విషయం చాలామందికి తెలియదు. ధ్వజం అంటే జెండా, స్తంభం అంటే దండ. అంటే దేవుడు ఈ ఆలయంలో ఉన్నాడని చెప్పే గుర్తు అది. అందుకే ప్రతి పెద్ద ఆలయంలో ఈ ధ్వజస్తంభం ఉంటుంది. శివాలయంలో అయితే నంది గుర్తు, విష్ణు ఆలయంలో అయితే గరుడ గుర్తు ఈ ధ్వజస్తంభం మీద ఉంటుంది. పురాణాల్లో చెప్పిన ప్రకారం దేవుడి శక్తి గర్భగుడిలో ఉంటుంది. ఆ శక్తి ధ్వజస్తంభం ద్వారా బయటికి వస్తుంది. అందుకే ధ్వజస్తంభం ఎప్పుడూ గర్భగుడికి ఎదురుగా ఒకటే లైన్లో ఉంటుంది. మనం దర్శనం చేసేటప్పుడు ఆ ధ్వజస్తంభం మధ్యలో కనిపించేలా నిలబడి చేతులు జోడిస్తే మన ప్రార్థన నేరుగా దేవుడికి చేరుతుందని పెద్దలు చెప్తారు. ధ్వజస్తంభం దేవుడు కాదు, కానీ దేవుడి శక్తి ఉండే చోటు. మన శరీరంలో నాడులు ఉన్నట్లే దేవుడి శక్తి మనలోకి రావడానికి ఇది ఒక మార్గంలా పనిచేస్తుంది. అందుకే కొందరు భక్తులు ధ్వజస్తంభాన్ని తాకి తలపై చేతులు పెట్టుకుంటారు. దానికి పెద్ద పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఆలయానికి వెళ్ళగానే 2 క్షణాలు అక్కడ ఆగి చేతులు జోడించి నమస్కారం చేస్తే చాలు. అదే సరైన విధానం. కుంభాభిషేకం జరిగే సమయంలో కూడా ముందుగా ధ్వజస్తంభానికే అభిషేకం చేస్తారు. ఎందుకంటే ఆలయ శక్తి ముందుగా అక్కడే నిలుస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి.